హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ సెషన్. ఈరోజు మనం విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో ఎట్రిబ్ అనే కమాండ్ కోసం తెలుసుకుందాం. ఈ కమాండ్ అనేది మనకి ఏం చేస్తుందంటే సిస్టంలో ఉన్న ఫైల్స్ని హిడెన్ చేసేటప్పుడు సెక్యూరిటీ అనేది కాస్త ఎక్కువగా ఉంచుతుంది. అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం ఫైల్స్ని హైడ్ చేయడానికి జనరల్గా ఫాలో అయ్యే మెథడ్ ఏంటనేది చూద్దాం. ఇక్కడ మనకి మెకానికల్ అనే ఫోల్డర్ కనిపిస్తుంది కదా. మనం చేసే పద్ధతి ఏంటంటే రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ హిడెన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేసి ఓకే చేసి అగైన్ ఓకే చేసినట్లయితే మనకి ఫైల్ అనేది హిడెన్ అయిపోతుంది. కానీ ఒక నాలెడ్జబుల్ పర్సన్ అనే అతను ఈ హిడెన్ ఫైల్ని కూడా యాక్సెస్ చేయగలరు. ఎలా అంటే ఇక్కడ ట్యాబ్ బార్లో వ్యూ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఆప్షన్స్లోకి వెళ్ళి చేంజ్ ఫోల్డర్ అండ్ సెర్చ్ ఆప్షన్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అగైన్ ఇక్కడ వ్యూ ట్యాబ్ బార్లోకి వెళ్ళి షో హిడెన్ ఫైల్స్ ఫోల్డర్స్ అండ్ డ్రైవ్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేసి ఓకే చేసినట్లయితే హిడెన్ ఫైల్ను కూడా తను యాక్సెస్ చేసుకోగలడు. సో ఈ మెథడ్ అనేది మనకి అంత సేఫ్టీ అనేది కాదు. ఇప్పుడు ఈ ట్రిప్ కమాండ్ ద్వారా దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది తెలుసుకుందాం. ముందుగా ఎట్రిబ్ అనే కమాండ్ అనేది ఓపెన్ చేయాలి అంటే రన్ డైలాగ్ బాక్స్ అనేది మనం ఓపెన్ చేసుకొని సిఎండి అని టైప్ చేస్తాం. సిఎండి అంటే కమాండ్ ప్రాంప్ట్. దీన్నే ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అని అనేవారు. దీనికోసం సపరేట్గా మళ్ళీ మనం వేరే క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఎట్రిబ్ కమాండ్ సింటాక్స్ ఏంటి, ఏ పారామీటర్స్ ఉంటాయనేది తెలుసుకుందాం. ముందుగా మనం సింటాక్స్ తెలుసుకోవాలంటే హెల్ప్ స్పేస్ ఎట్రిబ్ అని టైప్ చేసినట్లయితే మనకి సింటాక్స్ వస్తుంది. ఇక్కడ సింటాక్స్లో మనకి పారామీటర్స్ ఇంపార్టెంట్గా 4 ఉంటాయి. అవి ఏంటంటే RASH. ఆర్ అనేది ఏంటంటే రీడ్ ఓన్లీ ఫైల్ అట్రిబ్యూట్. రీడ్ ఓన్లీ ఫైల్ అట్రిబ్యూట్ అనేది ఏం చేస్తుందంటే ఒక ఫైల్కి కేవలం రీడ్ ఓన్లీ ఆప్షన్ అనేది ఇచ్చి ఎడిట్ అనే ఆప్షన్ని డిజేబుల్ చేస్తుంది. ఆర్చైవ్ ఫైల్ అట్రిబ్యూట్ అనేది ఏం చేస్తుందంటే మన యొక్క ఫైల్ లేదా ఫోల్డర్ని బ్యాకప్ చేస్తుంది. సిస్టమ్ ఫైల్ అట్రిబ్యూట్ అనేది ఏం చేస్తుందంటే మన ఫైల్కి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది హై ప్రయారిటీ ఇచ్చేలా మనకి అసైన్ చేస్తుంది అనమాట. ఈ హిడెన్ ఫైల్ అట్రిబ్యూట్ అనేది ఫైల్ని హిడెన్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఒక ఫోల్డర్ని తీసుకొని దానికి ఈ కమాండ్ యూజ్ చేసి ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. ముందుగా ఎలా చేయాలి అంటే ఇక్కడ సాఫ్ట్వేర్స్ అనే డ్రైవ్లో సాఫ్ట్వేర్ ఫోల్డర్తో మనం ఇది వర్కౌట్ చేద్దాం. ముందుగా సాఫ్ట్వేర్స్ అనే ఫోల్డర్ ఏ డ్రైవ్లో ఉందో చూడాలి. అది ఈ డ్రైవ్లో ఉంది కనుక మనం ఇక్కడ లెటర్ ఈ టైప్ చేసి కాలన్ ఇచ్చినట్లయితే మనం సి డ్రైవ్ నుంచి ఈ డ్రైవ్కి మారుతాం. ఇక్కడ ఈ డ్రైవ్లో ముందుగా ఎట్రిబ్ అని టైప్ చేసుకొని స్పేస్ ఇచ్చి ప్లస్ చేస్తే +R అంటే రీడ్ ఓన్లీ అట్రిబ్యూట్ అనమాట. అదేవిధంగా +S సెక్యూరిటీ, ఎస్ అంటే సెక్యూరిటీ కాదు సిస్టమ్, అండ్ +H హిడెన్, +A ఆర్చైవ్. ఇప్పుడు మనం ఏ ఫోల్డర్కి ఇవ్వాలి, సాఫ్ట్వేర్స్ అనే ఫోల్డర్ని హైడ్ చేయాలి. సో సాఫ్ట్వేర్స్. సో మనకి కమాండ్ అనేది అట్రిబ్యూట్ అయింది. అక్కడ సాఫ్ట్వేర్స్ అనే ఫోల్డర్ ఇక్కడ మనం రీఫ్రెష్ చేసినట్లయితే హైడ్ అయిపోతుంది. ఇప్పుడు మనం థర్డ్ పార్టీ పర్సన్ అనే అతను వచ్చారనుకుందాం. అతను వ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఆప్షన్స్లోకి వెళ్ళి చేంజ్ ఫోల్డర్ అండ్ సెర్చ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వ్యూలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ షో హిడెన్ ఫోల్డర్స్ అనే ఆప్షన్ ఉంది. కానీ అప్లై చేసి ఓకే చేసినట్లయినా మనకి హైడ్ అయిన ఫైల్ అనేది చూపించదు. ఎందుకంటే ఎట్రిబ్ కమాండ్ అనేది సెక్యూరిటీ అనేది బెటర్ వేలో మనకి ఇస్తుంది అనమాట. సో ఇప్పటి నుంచి అయినా మనం ఫైల్స్ని హైడ్ చేయాలంటే ఎట్రిబ్ కమాండ్ ద్వారా చేసుకున్నట్లయితే ఫైల్స్కి కాస్త సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది కనుక ఎట్రిబ్ కమాండ్ యూజ్ చేసి చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నోటిఫికేషన్స్ రెగ్యులర్గా రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ టైమ్.